ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే పీనట్ బటర్ ఎలా చేసుకోవాలో చాక్లెట్ ఫ్లేవర్లో చాలా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. బయట దొరికే పీనట్ బటర్లో చాలా షుగర్ యాడెడ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో హెల్తీగా పిల్లలకి స్నాక్ టైం కానీ టిఫిన్ టైంలో కానీ మనం కూడా అడల్ట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా బ్రెడ్లో కానీ బ్రౌన్ బ్రెడ్లో కానీ. సో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. సో మనం ఏ కప్ అయితే మెజర్ చేస్తామో 1 కప్ అయితే నేను తీసుకుంటున్నాను. పీనట్స్ అన్నీ ఇందులో వేసేసుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఒక షేడ్ వచ్చే వరకు మనం మంచిగా దూరగా వేయించుకోవాలి. సో ఈ విధంగా బాగా వేగిన తర్వాతకి దీని స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. సో మొత్తం రిమూవ్ చేసుకుని, అంటే ఇది హీట్గా ఉన్నప్పుడు స్కిన్ రిమూవ్ అవ్వదు అనమాట. సో కొంచెం చల్లగా అయిన తర్వాతకి మొత్తం స్కిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం స్కిన్ లేకుండా మొత్తం తీసేసి మిక్సీ జార్లో పట్టుకోవాలి. దానికన్నా ముందు మనం ఇలా స్కిన్ తీసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని మరీ పొడిలాగానే పట్టుకోవాలి. ఎక్కువ చేస్తే అది రిలీజ్ అయిపోతుంది, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే దేశీ గీ అయితే వాడుతున్నాను. వేసి హెల్తీగా అన్నా కదా. సో ఇది వేసుకున్న తర్వాత నేను 1 కప్కి 1 కప్పే తీసుకున్నాను అనమాట. ఆర్గానిక్ బెల్లం అయితే బెటర్ అనమాట. నేను చెప్పాను కదా సల్ఫామ్ వాళ్ళది ఇది పిల్లల కోసం అని. సో ఇదంతా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయ్యి మనకి లిక్విడ్ ఫామ్గా తయారవుతుంది. యాక్చువల్లీ నేను పల్లిపట్టి చేద్దాం అనుకొని ఈ ప్రాసెస్ చేశాను అనమాట. సో అది కుదరలేదు నాకు. సో మరి ఇట్లా మంచిగా ఇట్లా రోస్ట్ అయిపోయిన తర్వాతకి, అంటే పాకం అనేది సరిగ్గా రాలేదనమాట. వచ్చింది కానీ నాకు తెలిసి బెల్లం తక్కువైనట్టుంది. సో పీనట్ బటర్ చేస్తే బెటర్ కదా అని చేశాను అనమాట. సో ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం చాలా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట, మనకి తెలిసిపోతుంది. సో మాడకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మనం ఏదైతే పీనట్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ అంతా నేను ఇందులో వేసానమాట చెక్ చేద్దామని. సో అవ్వలేదు. సో పీనట్ బటర్ చేద్దామని చేశానమాట. దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలి. సో ఈ విధంగా మిక్స్ చేసినాక మనకు పొడి పొడి లాగానే వస్తుందన్నమాట. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా, ఇలాంటి లమ్స్ లేకుండా నిదానంగా, మాడిపోవద్దు. సో మనం ఇది స్టవ్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోతే కంపల్సరీ మాడిపోతుంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి, సో నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఇందాక ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. లేదంటే మీరు వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం అయితే. సో నేను ఇలాచీ పౌడర్ వేసాను. ఈ విధంగా అయిన తర్వాతకి ఇగో ఇట్లా ఈ టెక్చర్ వస్తుంది. నేనైతే మిక్సీలో వేసేసాను. తర్వాత కోకో పౌడర్ 2 స్పూన్స్ వేసాను అనమాట. సో ఒకసారి పల్స్ ఇచ్చేస్తే ఈ విధంగా అయ్యింది. ఇదైతే ఓకే, ఈ టెక్చర్ అయితే ఓకే. మళ్ళీ ఎందుకో నాకు కొంచెం తేనె కూడా యాడ్ చేద్దాం అనిపించింది అనమాట. సో కొంచెం తేనె యాడ్ చేశాను అనమాట. లిటిల్ బిట్ కొంచెం తేనె యాడ్ చేసేసి ఒక పల్స్ ఇచ్చేసాను మళ్ళీ. సో ఇలా తేనె కొంచెం యాడ్ చేయకపోయినా పర్లేదు, కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ నేను కొంచెం తేనె యాడ్ చేసేసాను. ఇంకా కావాలంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం షైనీగా రావాలంటే. సో ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి మనం ఏదైనా బౌల్ వేసుకున్నప్పుడు. ఇది గ్లాస్ కంటైనర్లో పెడితేనే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది అనమాట. ఒక 2-3 అవర్స్ బయటనే పెట్టుకోండి. సో ఏ బ్రెడ్ అయినా, మిల్క్ బ్రెడ్ అయినా, బ్రౌన్ బ్రెడ్ అయినా, దేనికైనా అప్లై చేసుకొని తింటే చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లేదు పాకం పెట్టను అనుకున్నప్పుడు పల్లి పొడిలోనే మీరు బెల్లం వేసేసి, కోకో పౌడర్ వేసేసి, ఇలాచి పౌడర్ వేసేసి, అన్నీ వేసేసి చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పాను కదా పల్లి పట్టి చేద్దామని. సో ఆ ప్రాసెస్లో నేను ఈ పీనట్ బటర్ అయ్యిందనమాట. సో పిల్లలకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి. బయట అంటే చాలా షుగర్ కంటెంట్ మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే బెటర్ అనమాట పిల్లలకి. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇట్లా ఏ టైట్ కంటెంట్లో పెట్టుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.